గ్యాస్ కొరత సెగ అయోధ్య రాముడి వంటగది సహా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలను తాకింది. అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులు అక్కడ రామ్ రసోయిలో పెట్టే ప్రసాదాన్ని భక్తితో ఆరగిస్తారు. రోజు 10,000 నుంచి 20,000 మంది భక్తులకు అక్కడ ఉచిత భోజనం పెడతారు. కానీ ఎల్పీజీ కొరత కారణంగా తాత్కాలికంగా రామ్ రసోయిని మూసివేస్తున్నట్లు నోటీస్ అతికించారు. అయితే దాన్ని పూర్తిగా మూసివేయలేదని, రోజు ఉదయం పూట ప్రసాద వితరణ కొనసాగుతోందని, సాయంత్రం పూట మాత్రం మూసివేస్తామని నిర్వాహకులు తెలిపారు. బొగ్గు, కట్టెల వంటి సంప్రదాయ వనరులను ఉపయోగించైనా సరే భక్తులకు 2 పూటల భోజనాలు పెట్టాలనే యోచనలో ఉన్నామని, ఎలక్ట్రిక్ కుక్కర్లు వంటి వాటి వినియోగాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. గ్యాస్ కొరత కారణంగా హనుమాన్ గడిలో లడ్డూల తయారీని కూడా నిలిపివేశారు. ఇక కాశీ విశ్వనాథుడి గుడిలో ప్రసాదంగా పెట్టే భోజనంలో 2 కూరలకు బదులు ఒకటే కూర పెడుతున్నారు. సేమియాతో చేసే పదార్థాలను మెనూలోంచి పూర్తిగా తొలగించారు. నిత్యం 35,000 నుంచి 40,000 మంది భక్తులకు భోజనం, 7,000 మందికి అల్పాహారం పెట్టే షిరిడీలో ప్రస్తుతం 15 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వ ఉన్నట్లు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. అన్నదానం, ప్రసాదాల తయారీ కోసం అక్కడ రోజు 2 టన్నుల గ్యాస్ ను వినియోగిస్తారు. అత్యవసర వినియోగం నిమిత్తం 20,000 కిలోల గ్యాస్ ను 2 ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. షిరిడీలో వంటకు సౌరశక్తిని కూడా వినియోగిస్తారు. ఇకలా ఈ 200 కిలోల గ్యాస్ ను ఆదా చేస్తారు. ఇక కర్ణాటకలో మఠాల ఆధ్వర్యంలో నడిచే వేలాది దేవాలయాల్లో ఎల్పీజీ కొరత కారణంగా భోజనాలు, ప్రసాద వితరణలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రఖ్యాత చాముండేశ్వరి ఆలయంలో 2 వారాలకు సరిపడా గ్యాస్ నిల్వలున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత గ్యాస్ సరఫరా లేకపోయినా కట్టెలపై వంట చేస్తామని, అన్నప్రసాద వితరణ మాత్రం నిలిపివేయబోమని ఆలయ అభివృద్ధి సంస్థ కార్యదర్శి స్పష్టం చేశారు. ఢిల్లీలోని పేదలకు తక్కువ ధరలకే భోజనం అందించేందుకు ప్రభుత్వం నడుపుతున్న అటల్ క్యాంటీన్లలో 2 నుంచి 3 రోజులకు మాత్రమే సరిపడా గ్యాస్ నిల్వలున్నాయని, ఇప్పటికే పలు ప్రాంతాల్లోని అటల్ క్యాంటీన్లలో గ్యాస్ కొరత కారణంగా మెనూలను కుదించినట్లు సమాచారం. అటు తమిళనాడులోనూ అమ్మ క్యాంటీన్లలో 3 నుంచి 4 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. గ్యాస్ కొరత కారణంగా ప్రధాన ఆహార పదార్థాలను వండి వడ్డించలేమని, కేవలం ఫ్రూట్ సలాడ్లు, ఫ్రూట్ చాట్లు, శాండ్విచ్ల వంటి వాటిని మాత్రమే కొన్నాళ్ల పాటు సరఫరా చేయగలమని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్ నిర్వాహకులు నోటీసు అతికించారు. రైళ్లలో ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఆహారం సరఫరా చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వెండర్లకు ఐఆర్సీటీసీ సూచించింది. గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడే పరిస్థితి వస్తోందన్న ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు హోటళ్లు, రెస్టారెంట్లలో టిఫిన్లు, భోజనాల తయారీని నిలిపివేసి టీ, కాఫీలను మాత్రమే విక్రయిస్తున్నాయి. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడగా రేపటికి ఆ సంఖ్య 50% దాటే ప్రమాదం కనిపిస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో గ్యాస్ నిల్వలు నిండుకున్నాయి. దీంతో గ్యాస్ స్టాక్ కోసం ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలించకపోతే కట్టెల పొయ్యి ద్వారానైనా ప్రసాదాలు తయారు చేయాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. లడ్డూల తయారీ, అన్నదానం, దేవుని నైవేద్యం కోసం సగటున రోజుకు 31 సిలిండర్లను వినియోగిస్తోంది శ్రీకాళహస్తి ఆలయం.